అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ 4 టీవీ. నేను మీ దేవ సహాయాన్ని. ఈ రోజు కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకురావడం కోసం మీ ముందుకు రావడం జరిగింది. అదేంటంటే నిన్న మార్చి 5వ తేదీ మంగళవారం హనుమాన్ జంక్షన్ లో నూతనంగా నిర్మించినటువంటి బస్ స్టాండ్ ప్రారంభించడం జరిగింది. ఈ నూతనంగా నిర్మించినటువంటి బస్ స్టాండ్ కు కొంతమంది అధికారులను పిలిచే విషయంలో ప్రోటోకాల్ మిస్ అయ్యారు. అది ఏ విధంగా మిస్ అయ్యారన్న విషయాలు మనం కొంచెం ముందుకెళ్లి కొన్ని వివరాల్లో తెలుసుకున్నాం. అంతేకాకుండా బాపులపాడు గ్రామానికి సంబంధించిన సర్పంచ్ని కానీ, అదేవిధంగా జెడ్పీటీసీ గారిని కానీ, అదేవిధంగా ఎంపీపీ గారిని కానీ, అదేవిధంగా కొంతమంది వైసీపీ నాయకులను పిలిచే విషయంలో అలసట అయితే వహించారు. నిన్న బస్టాండ్ ఓపెనింగ్ సందర్భంగా నిన్న ఓపెన్ చేసే క్రమంలో నిన్న మార్నింగ్ 10 గంటలకు బస్సు డ్రైవర్లతో ఆహ్వాన పత్రాలు పంపించడం జరిగిందన్న విషయాలు కూడా మన ముందుకు మన న్యూస్ 4 టీవీకి రావడం జరిగింది. ఈ విషయంలో అధికారులు కానీ, సర్పంచ్ గారు కానీ, ఎంపీటీసీ గారు కానీ, జెడ్పీటీసీ గారు కానీ, అదేవిధంగా మండల వైసీపీ అధ్యక్షులు నక్కా గాంధీ గారు కానీ, ఇలా వైసీపీ నాయకులు కొంత మనస్తాపం చెంది కార్యక్రమానికి కూడా హాజరు కాలేదు. ఈ విషయం ప్రోటోకాల్ మిస్ అయ్యారన్న విషయం కూడా మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. అది ఏ విధంగా జరిగిందన్న విషయాలు మనం పూర్తిగా తెలుసుకున్నాం. అంతేకాకుండా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ గారి పేరు ఎక్కడేశారన్న విషయాలు కూడా మనం పూర్తి వివరాల్లో తెలుసుకుందాం. ఒకసారి దాన్ని జూమ్ చేయండి అమ్మ, ఒకసారి చూద్దాం. ఇక్కడ ఈ ఫోటోను కనుక మనం చూసినట్లయితే పూర్తిగా ఇక్కడ మనకు ఫోటో కనిపిస్తుంది. ఇక్కడ పూర్తిగా ఫోటో చూసినట్లయితే ఇక్కడ ఏదైతే ఏపీఎస్ఆర్టీసీ ఎండీ గారు ఉన్నారో, ఎండీ గారు రిబ్బన్ కట్ చేస్తున్నారో, అదేవిధంగా చైర్మన్ గారు, అధికారులకు సంబంధించినటువంటి వ్యక్తులు అయితే ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ ఈ ఫోటోకు సంబంధించినటువంటి ప్లేసుల్లో ఎక్కడా కూడా వైసీపీ నాయకులు కానీ, గ్రామ సర్పంచ్ గాని, లేదంటే ఎంపీటీసీ గాని, జెడ్పీటీసీ గాని, ఎంపీపీ గారు కానీ ఇలా సంబంధించినటువంటి అధికారులు అయితే ఎవరూ లేరు. ఇక్కడ మనం చూసినట్లయితే అధికారులు అయితే ఎవరు లేరు. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఏదైతే ఆహ్వానం ఉందో ఇది ఆహ్వానం సంబంధించినటువంటిది. బస్ స్టేషన్ ప్రారంభోత్సవ ఆహ్వానం ఇది 5వ తేదీ 3/2024 సాయంత్రం 3 గంటలకు ఆహ్వానం అన్నారు. ఇది ఇక్కడ మనం చూసినట్లయితే రోడ్డు రవాణా సంస్థ అధికారులు, అదేవిధంగా మంత్రి ఆర్కే రోజా, అదేవిధంగా ఇట్లా విశ్వరూపు ఇట్లా సంబంధించిన వ్యక్తులందరూ కూడా అధికారులు కూడా ఉన్నారు. ఆ తర్వాత ఉప్పల హారిక, ఆ తర్వాత మనం చూసినట్లయితే వల్లభనేని బాలశౌరి, ఆ తర్వాత ఏదైతే మనం ఎమ్మెల్సీ ఉన్నారో ఎమ్మెల్సీ తలసిల రఘురాము, అదేవిధంగా ఇక్కడ సంబంధించినటువంటి ఎమ్మెల్సీ అక్కడ మనం ఇక్కడ చూసినట్లయితే మరో ఎమ్మెల్సీ తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే గన్నవరం శాసనసభ్యులు వల్లభనేని వంశీమోహన్, గౌరవనీయులు డాక్టర్ శ్రీ వల్లభనేని వంశీమోహన్ గారు శాసనసభ్యులు గన్నవరం. ఇక్కడ ఇంతమంది ఎమ్మెల్సీలు ఇచ్చిన తర్వాత ఒక నియోజకవర్గ ఎమ్మెల్యేని వాళ్ళ తర్వాత వేసినటువంటి కార్యక్రమం ఇక్కడైతే ఆహ్వాన పత్రికలో మనం అయితే చూస్తున్నాము. శ్రీమతి సరిపల్లి గంగాభవాని బాపులపాడు సర్పంచి, ఇదిగోండి ఇక్కడ మనం స్పష్టంగా మనకు కనిపిస్తుంది ఆహ్వానం. శ్రీమతి సరిపల్లి గంగాభవాని గారు సర్పంచి బాపులపాడు. సర్పంచ్ ఇక్కడ మన బాపులపాడు సర్పంచ్ ఎవరు? సరిపల్లి కమలాబాయి గారు కదా, మన సర్పంచ్ గారు కమలాబాయి గారు. కానీ ఇక్కడ ఇక్కడ ఏం రాశారు? గంగాభవాని గారు, సరిపల్లి గంగాభవాని గారు రాశారు. ఇట్లా ఇక్కడ నిన్న జరిగినటువంటి ఆహ్వాన కార్యక్రమంలో పూర్తిగా అధికారులను పిలిచే విషయంలోనే కానీ, మండల నాయకులను పిలిచే విషయంలోనే కానీ పూర్తిగా అధికారులు విఫలమయ్యారని స్పష్టంగా మనకు కనిపిస్తుంది. చూశారుగా, ఇది పరిస్థితి అయితే ఇది పూర్తిగా ఏపీఎస్ఆర్టీ అధికారులు అయితే పూర్తిగా నిన్న జరిగినటువంటి హనుమాన్ జంక్షన్ బస్ స్టాండ్ ప్రారంభోత్సవంలో పూర్తిగా విఫలమైన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ప్రోటోకాల్ అయితే పూర్తిగా మిస్ అయ్యారు. పిలిచే కార్యక్రమమే కానీ, అదేవిధంగా ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ గారిని గౌరవించే విషయంలోనే కానీ, అంటే శాసన మండలి సభ్యుల తర్వాత ఒక ఎమ్మెల్యే అభ్యర్థిని పేరు పెట్టడం అనేది ఎంతవరకు సమంజసం? పూర్తిగా వైసీపీ నాయకులైతే, అదేవిధంగా మన ఎంపీపీ గారు, అదేవిధంగా జెడ్పీటీసీ గారు, సర్పంచ్ గారు వీళ్ళందరూ కూడా మనస్తాపానికి గురైన పరిస్థితి అయితే నెలకొంది. ఒకళ్ళు కూడా ఆహ్వానంకి
వెళ్ళలేదు. పూర్తిగా ఆ ప్రోటోకాల్ మిస్ చేశారు ఏపీఎస్ఆర్టీసీ అధికారులు. దీన్ని ఎంతవరకు దీన్ని కరెక్ట్ చేసుకుంటారన్న విషయం అయితే మనకు తేలాల్సి ఉంది. ఇది ఈ రోజు మనం తీసుకురావాలనుకున్న విషయాలు అయితే ఇవి. మరికొన్ని విషయాలతో మళ్ళీ మీ ముందుకుంటాను. అందరికీ నమస్కారం. మీ దేవ సహాయం. థ్యాంక్ యూ.